హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే బెండకాయ ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బెండకాయ ఫ్రై పెద్ద విచిత్రం ఏముంది, మాకు కూడా వచ్చులే అని అనుకోకుండా కొత్తగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, వీలు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు బెండకాయలని తీసుకోండి, ఒక అరకిలో తీసుకొని వాటిని మంచిగా క్లీన్ చేసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మొదలు చిగురు కట్ చేసి మధ్యకి ఒక చిన్న గీతలాగా, మొత్తంగా కట్ చేయకుండా గీతలాగా కట్ చేసుకొని మధ్యలో ఏమైనా పాడైపోయినా ఉంటే తీసి పడేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అలానే కొంచెం పసుపు, మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇది బాగా కలుపుకోండి ఈ మసాలాని. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్లోకి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మంచిగా మనం మసాలా పెట్టుకున్న ఈ ముక్కలన్నీ అందులో పెట్టుకోండి. 2 వైపులా బాగా వేపుకోండి. అవి 2 వైపులా బాగా ఎర్రగా బాగా వేగిన తర్వాత పెద్ద మంట పెట్టి మరి వేపకండి. పెద్ద మంట పెట్టి వేపితే లోనున్న స్టఫింగు మాడిపోద్ది, కూర టేస్ట్గా ఉండదు. కాబట్టి చిన్న మంట మీద వేపుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే చాలా బెస్ట్. ఈ ప్యాన్లో కూడా బాగానే వచ్చింది. మీ దగ్గర ఏది ఉంటే అది ట్రై చేయండి. ఇవి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే దాంట్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలనుకుంటే ఎండుమిరపకాయ కూడా వేసుకొని మంచిగా అది 2 నిమిషాలు వేపుకోండి. వేగిన తర్వాత మనకి మిగిలిపోయిన పొడి ఉంటుంది, ఆ పొడి కూడా అందులో వేసి కొంచెంసేపు వేపుకోండి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల పెరుగు తీసుకొని దాన్ని బాగా గిలకరించుకొని ఆ పెరుగుని కూడా అందులో వేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకోండి. ఇంకేమీ వేయకండి, అంతే. వేసుకున్న తర్వాత కొంతసేపు దాన్ని మరగనివ్వండి, చిన్న మంటలోనే మరగనివ్వండి. మరిగిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలన్నీ అందులో వేసుకొని దాంట్లోకి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. పెరుగు అనేది ఈ కర్రీకి మొత్తం పడుతుంది. పుల్లగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా? 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడిగా బెండకాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, వీలు గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.